ఉదయకాల శివబలో పరిశుద్ధాత్మ దేవుడు వినికిడి కలిగిన మన ఒక్కొక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు. గలిలయ ప్రజలు చూచుచూ ఉండగా యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ గలిలయ ప్రజలు ఆందోళన చెందుతూ ఉండగా దేవుని యొక్క దూత ఏం చెప్పాడు? ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఈ యేసు ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడు అదే రీతిగా ఆయన మరలా వస్తాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? క్రైస్తవుల కోసం కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాట. ఎందుకు చేతనంటే అనేకులకు ఈ సత్యము తెలియక వారు ఏమనుకుంటారంటే మతం మార్చేస్తున్నాడు. ఒరే బాబా, నువ్వు ఎన్ని మతాలు మార్చుకున్నా నువ్వు వెళ్ళేది నరకానికి. నీవు ఎన్నిసార్లు బాప్టిజం తీసుకున్నా నీవు వెళ్ళేది నరకానికే. అంతేగాని క్రైస్తవుడు అని ట్యాగ్ పెట్టుకున్నంత మాత్రములో నువ్వు పరలోకం వెళ్ళవు. పరలోకం వెళ్ళాలి అంటే యేసు కార్చిన పరిశుద్ధమైన రక్తములో మనం కడగబడాలి. ఆ పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలి. అక్కడితో ఆగిపోలేదు. ఈ పరిశుద్ధ లేఖనములు చెప్పుతున్న ప్రకారముగా మనము జీవించాలి. అండర్స్టాండ్ దేవుని సంగమా, ఈ అద్భుతకరమైన సత్యాన్ని తెలుసుకోకుండా సిలువు గుర్తేసుకొని నువ్వు కూడా పరలోకం వెళ్ళిపోదామని చంకలు కొట్టుకుంటున్నావేమో. చంకలు కొట్టుకొని నరకానికి పోతావు. ఈ వాక్యాన్ని చులకన చేసినట్లయితే, ఈ వాక్యాన్ని లోకముతో రాజీ పడినట్లయితే, ఈ వాక్యముకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఇవ్వకుండా మునివచ్చన స్థితిలోనికి దిగజారిపోయినట్లయితే నీ గమ్యం నరకమే అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు నాకు వినిపింపజేస్తున్నాడు.